మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇప్పుడు కుజదోషం కానీ ఇవి కానీ అనుకున్నాము. తర్వాత కాల సర్పదోషం కూడా చాలా మందిలో వెంటాడుతూ ఉంటుంది. అవును. అసలు ఈ కాల సర్పదోషం అంటే ఏంటి? దానికి గల నివారణలు ఎలా చేసుకోవచ్చు? కాలసర్పదోషము అంటే 7 తరాల మించి ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఏదన్నా పాముకి హాని కలిగిస్తే అది కాలసర్పదోషంగా వెంటాడుతుంది అని అంటారు. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎవరైనా సరే, కొంతమంది పిల్లలు ఉంటారండి ఆటకాయితనానికి, పల్లెటూరు వాతావరణంలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడ పామును కనిపించిన వెంటబడి కొడుతూ ఉంటారు, చంపుతూ ఉంటారు. కానీ ఏదైనా పామును చంపటం అనేది నిషిద్ధం, చంపకూడదు. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో పాము గనక కీడు అపకారం గనక జరిగింది, చంపాము అనుకుంటాం. అంతదాకా దేనికంటే మనం రోడ్డు మీద బైక్ మీద కానీ కారు మీద కానీ వెడుతున్నప్పుడు మనకి దోవకు అడ్డంగా పాములు పరిగెత్తే ఉంటుంది. అప్పుడు మన కార్ చక్రాల కింద పడి అవి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయాణంలో మనం నిలబడి దానికి ఏదైనా మనం సంస్కారం చేయాలంటే చేయలేము. ఏదైనా ఒకవేళ పాము రాకూడని పరిస్థితుల్లో మన ఇంట్లోకి వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో మనం కనుక పామును కనుక చంపి ఉంటే తప్పకుండా దహన సంస్కారం చేసి తీరాలి. పాముకి చేసి తీరాలి. దాని నోట్లో రాగి కాయన్ని పెట్టి యథావిధిగా పుల్లలు పేర్చి దహన సంస్కారం అని చెయ్యాలి. తప్పకుండా తాచుపాముకైతే మరీ చేసి తీరాలి. ఎవరు పాము కావాలని హాని తలపెట్టరు. కొన్ని పరిస్థితులు వస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పామును ఏదైనా వధించవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇంకా నయం కదండి, పామును చంపాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు పాముల్ని ఎక్కడ పట్టినా పట్టేవాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మనకి ప్రకటిస్తున్నారు. కాబట్టి ఎవరికైనా మీరు ఇళ్లలో పాములు దొరపడుతున్నాయి అనుకున్నప్పుడు తప్పకుండా ఆ ఫోన్ నెంబర్లు మీరు కాంట్రాక్ట్లోకి తీసుకుని వారి చేత పాముల్ని పట్టించి దూరంగా విడిపించేది అనేది చేయటం అనేది మంచి పద్ధతి. ఇక కాలసర్పదోషం వెంటాడుతోంది ఎట్లాగు అని అంటే, కాలసర్పదోషం కూడా మీరు ఏదైనా ప్రముఖ జ్యోతిష్యుడి చేత మీ జాతక పరిశీలన చేయించుకుంటే జాతకంలో మీకు కాలసర్పదోషం ఉందని మీకు తెలుస్తుంది. ఒకవేళ మనకి జాతకం లేదు, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, అప్పుడు మనం ఎలా గ్రహించుకోవాలి అని అంటే, ఇంట్లో మీకు పరిస్థితులు సంతానం లేకపోవటం కానీ, పాడి పంట కలిసి రాకపోవటం కానీ, ఉన్నత చదువులు చదువుకోలేకపోవటం కానీ, ఒకవేళ ఉన్నత చదువులు ఉన్నా కూడా సరైన ఉద్యోగులు స్థిరపడలేకపోవటం కానీ, ఏదైనా విదేశయానం చేయాలి, విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, లేకపోతే చదువుకోవాలనుకుంటే దానికి ఆటంకాలు కలగటం కానీ, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం. ఇంట్లో నలుగురే ఉంటారు, వాళ్ళు కిచకిచలాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు, సఖ్యత లేకపోవటం కానీ, ఏ పని చేయాలన్నా కూడా ముందుకు వెళ్ళలేకపోవటం, ఆటంకాలు కలగటం కానీ, లేకపోతే ఆకస్మిక ధన నష్టం, కొన్ని కోట్లు పోగొట్టుకున్న ఉంటారు, ఏదో కారణం తెలియదు, ఆకస్మిక ధన నష్టం కావటం, లేకపోతే అప్పులు చేయవలసి రావటం, అనుకోనట్టు అప్పులు చేయాల్సి వస్తుంది. మన దగ్గర డబ్బు ఉండదు, ఏదో అనారోగ్య సమస్యలు ఏవో వస్తాయి, తప్పకుండా అప్పు చేసి తీరవలసి వస్తుంది. అప్పులు చేయవలసిన పరిస్థితి రావటం కానీ, లేకపోతే ఎవరికైనా మనం డబ్బు ఇస్తాం, ఒక్కోసారి డబ్బు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు అనేవి తిరిగి రావు, వాళ్ళు ఇవ్వరు. ఇవన్నీ కూడా మీరు ఏ ఈతి బాధలతో మీరు బాధపడుతున్నా కూడా మానసికంగా కానీ, లేకపోతే శారీరకంగా కూడా, అంటే ఏదైనా యాక్సిడెంట్లు అవ్వటం, అవయవ లోపం రావటం కానీ, లేకపోతే దీర్ఘకాలిక రోగాలు, తెలియబడిన రోగాలు కానీ, ఇవన్నీ కూడా మనం కాలసర్పదోషం కిందే మనం పరిగణలోకి తీసుకోవాలి. తప్పకుండా దీనికి తగిన శాంతులు కానీ జపాలు కానీ చేయించుకొని తీరాలి. ఇవే సిగ్నల్స్ మీకు, జాతకం ఉన్నా లేకపోయినా మీకు ఇవే ఇంట్లో కనపడుతూ ఉంటాయి అకారణంగా. మన తప్పిదం ఏం లేదు, అందరూ బాగుండాలని అనుకుంటారు కదండి. బాగుండాలి, మంచి స్థితిలో ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి వివాహాలు కావాలి, మంచి పొజిషన్ కావాలి. రాజకీయ నాయకులు కూడా ఆకస్మికంగా పదవి భ్రష్టత్వం కావటం, పదవి నుంచి చదవటం, ఇవి కూడా అన్నీ కాలసర్పదోషం కిందే మనం పరిగణనలోకి తీసుకుని తీరాలి. ఓకే.
వీటికి పరిష్కారాలు ఇవి. పరిష్కారాలు తగిన జపాలు చేసుకోవటం, దాన ధర్మాలు చేసుకోవటం. దాన అంటే ధర్మాలు. దేనివల్ల మనం బాధపడుతున్నామో ఆ గ్రహానికి మనం ఏదైతే దానం ఇస్తే మంచిదో అవన్నీ చూసుకుని పరిగణలోకి తీసుకుని చేసుకోవటం, అట్లాగే నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఆచరించుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల ఈ కాలసర్ప దోషాలన్నీ నివృత్తి అయ్యి పోయి మంచిగా ఎట్లయితే నిదానంగా వచ్చాయో ఈ పరిహారాలన్నీ మీరు చేసుకోవటం వల్ల అట్లాగే మీ కుటుంబంలో పరిస్థితులు కూడా నిదానంగా కూర్చోబడతాయి. కాబట్టి ఇదందరూ తప్పకుండా ఆచరించుకోవచ్చు. ఓకే అమ్మ, ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే పాములను పిల్లలు వెంటాడి చంపడం వల్ల కూడా ఆ దోషం అనేది ఉంటుంది అవును. సో నిజంగానే ఇవి ఉంటాయంటారా? పాములు పగబడతాయి అని అంటారా? పాములు పగబడతాయి అంటే ఎవరికి వాళ్ళకి ఇది స్వానుభవం. ఎక్కువగా పల్లెటూరు వాతావరణంలో వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం చాలమట్ట చెట్లమిట తిరిగినప్పుడు కొన్ని పాములు మమ్మల్ని వెంటబడ్డాయి, మేము ఆ వేపుకి ఎడితే మళ్ళీ మళ్ళీ అవి మా వెంట పడుతున్నాయి, మేము పరిగెత్తాము అని చెప్తూ ఉంటారు. కాబట్టి పాములు పగబడతాయంటే తప్పకుండా పగబడతాయండి. పాములు వింటాయి. అందులోనూ ఈ చిన్న చిన్న పాములు అయితే మన చూసి పరిగెత్తుతాయి. అంటే జర్రుగొడ్డు కానీ, తుట్టెపురుగు కానీ, రక్తపింజర కానీ, కట్ల పాములు కానీ ఇవన్నీ మన చూసే కొద్దిగా పరిగెత్తుతాయి. తాచుపాము మట్టుకు మహా ప్రమాదకరమైంది. చాలా అసలు దాంతో తగినన్ని జాగ్రత్తలు మనం తీసుకుని తీరవలసిందే. ఇప్పుడు మాది నాగప్రతిష్ఠాలయం, తిరుతిరిపీఠం అంతా ఫారెస్ట్ ఏరియాలోనే ఉంది. నల్లమల అడవి ప్రాంతమే. నా చిన్నప్పటి నుంచి నేను పాములతో అనేక అనుభవాలు నేను పొందున్నాను. అకారణంగా పాములు నన్ను వెంటాడటం, అవి నన్ను నెలేసి రోజులు వేధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. నా స్వానుభవం నేను చెప్తున్నాను, ఎవరో చెప్తే వింటాం కాదు, మనం నా స్వానుభవంతో నేను చెప్తున్నాను అనమాట. పాము కూడా జాతకపరంగా కూడా ఇప్పుడు జలగండము కదండి, అగ్నిగండము, సర్పగండము, ఇట్లా గండాలు ఉంటాయి కదా మనిషి జీవితంలో కూడా. జాతకపరంగా కూడా మనకి సర్పగండము, సర్పంతో గనక మనకి ఏదన్నా ఉంది అని అనుకున్నప్పుడు కూడా మనకి పాములు వెంటబడే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి పాములతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఒక పాము అయితే నన్ను నల్లత్రాచు నెల రోజుల పాటు నా వెంటపడేది. తీరా సాయంత్రం 5 అయ్యేసరికి మా పిల్లలు చాలా చిన్న వాళ్ళు, నేనైతే అన్నం నీళ్లు లేకుండా, ఇంకా వయసు చాలా చిన్నది, ఇంత పరిపక్వత రాలే నాకు, చిన్న వయసు దాన్ని, 22-23 ఏళ్ల వయసుకి అంత పరిపక్వత లేదు. పామంటే నేను కూడా భయపడి పారిపోయేదాన్ని. మరి మేము ఉన్నదేమో అరణ్య ప్రాంతం కదా, ఊరు కాదు. అంటే మరి పాములు ఉంటాయి, అవి ఉండాల్సిన చోట్ల మనం ఉన్నాము. కాబట్టి అట్ట నన్ను వెంటాడి వేధించినాయి. అట్ట 4 పాములతో నేను ఇబ్బంది పడ్డాను. అసలు ఏం తోచేది కాదు, పిచ్చెక్కి పోయేది. అన్నం కలుపుకుని ఇట్లా పెట్టుకుంటే అన్నం నీరైపోయేది, తినటానికి సహించక. అట్లా నన్ను నెల రోజులు వేధించింది. తీరా మీకు ఇంకొక సంఘటన చెప్తాను, ఎందుకంటే జాతపరంగా కూడా సర్పగండం ఉంటే. తెల్లారితే ఇక నా పుట్టినరోజు, అక్కడ అంతకుముందు నెల రోజుల నుంచి నన్ను వేధిస్తోంది. అంటే డిసెంబర్ నెల మొదటి వారం నుంచి నన్ను పాము వేధిస్తుంటే జనవరి నెల వచ్చింది నా పుట్టినరోజు. తెల్లారితే నా పుట్టినరోజు అనగా నలుగురిని పెట్టుకుని కూర్చున్నానండి. నాకు నేను ఆలోచన చేసుకున్నాను, ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉన్నాను కాబట్టి ఇదేదో నాకు గండమే, అందుకే నన్ను ఇట్లా వెంటాడుతోంది, రేపు నా పుట్టినరోజు అని ఒక 4 మనుషుల్ని దగ్గర పెట్టుకుని ఉన్నా. సాయంత్రం 5 గంటల టైంలో, అది వచ్చే టైంలో వేప చెట్లు నీడనై లైటింగ్ ఉంటుంది కదా, లైటింగ్లో కనిపిస్తే అది మనం చూస్తామని వేప చెట్లు 2 ఉంటే ఆ రెమ్మల ఆకుల కీనీడ నుంచి ఆడు చేసుకుని వచ్చింది నన్ను కరవటానికి కాళ్ళ దగ్గరికి. ఇట్లాగే కుర్చీలో కాళ్ళు కింద పెట్టుకున్నట్టా కూర్చున్నాము, అట్లా కూర్చున్నా నేను. గబగబా అంత దూరంలో వచ్చేసింది నాకు. ఇంకా మిగతా వాళ్ళు మా వాళ్ళందరూ ఉంటే అదిగో వచ్చేసింది ఇంకేముంది అని కాళ్ళు పైకి లాక్కున్నాను దాన్ని. అప్పుడు పాములు అతను దూరంగా ఉండేవాడు, పాములు పట్టేవాళ్ళు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు సంఘటన కాదు, చాలా ఏళ్ళైంది ఇది, దాదాపు ఒక 30 ఏళ్ల నాటి సంగతి. 30 ఏళ్ల నాటి సంగతి. అయితే అతను పాములు పట్టి అతన్ని మనం దగ్గర ఉంచుకున్నాం కాబట్టి గబాలన అతను పట్టి తన సంచిలో పెట్టుకుని దూరంగా తీసుకెళ్ళి వదిలేసిన సంఘటన జరిగింది. కాబట్టి స్వానుభవంతో చెప్తున్నాను, పాములు తప్పకుండా పగబట్టి తీరుతాయి. అనేక మంది ఇప్పటికి కూడా వస్తారు, అమ్మ పామిట వెంటాడుతోంది మమ్మల్ని అని. కాబట్టి వాళ్ళు అందరూ అబద్ధం చెప్పరు కదండి, అది సంగతి. ఓకే, దీనికి గల పరిష్కారం ఎలా ఉంటుంది? అంటే ఏ పూజలు చేస్తే పాము మనకు పగబట్టకుండా వదిలేసే ఛాన్స్ ఉందంటారు? పాములు పగగొట్టకుండా ఉండే పూజలు ఏమీ లేవండి నాకు తెలిసి.
దాని జోలికి మనం వెళ్లకుండా ఉండటం, దానికి రాళ్ళు వేయటం కానీ, అదుగో పాము అని అంటాం కానీ, అది ఎడుతోందనుకోండి సైలెంట్గా మనం ఊరుకోవటమే తప్ప దాని జోలికి మనం వెళ్లకుండా ఉండటమే పరిష్కారం. పాము ఎందుకు విపరీతంగా వెంటబడుతుందంటే ఇంకో కారణం కూడా ఉంది. పాముకి కోడి వయసు అంటారు. అంటే కొంత వయసు వచ్చినప్పుడు కోడి వయసు అంటారు. ఈ పళ్ళల్లో ఆ విషం వల్ల దానికి ఒక రకమైన బాధ ఉంటుంది. తిమ్మిలాగా అదో రకంగా ఉంటుంది ఆ బాధ. ఆ బాధ అది నివృత్తి చేసుకోవడానికి, అది పోగొట్టుకోవడానికని అకారణంగా ఏదైనా జంతువును కానీ, వాకిట్లో మనం గేదెలు కానీ ఆవులు కానీ కట్టేసినప్పుడు వాటిని కాటేయటం కానీ, ఇట్లా మనుషులు వెళ్ళినప్పుడు మనుషుల్ని వెంటబడి కాటేయటం కానీ జరుగుతుంది. ఆ తప్పితం కూడా జరుగుతుంది మనకి. కాబట్టి ఈ జాగ్రత్తలనే మనం తీసుకోవాలి. కాబట్టి పాములు మనం పగబట్టకుండా ఉండటానికి అనేది ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే మిరియాలు ఉంటాయి కదండి, కొద్దిగా పలుకులుగా మనం నూరుకుని మన ఇంటి ఆవరణలో మిరియాలు అనేవి ఒక ముగ్గులాగా మనం వేసుకుంటే మిరియాల వాసన పడదు అంటారు పాముకి. కాబట్టి ఎక్కువగా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉండదు. తక్కువ మిరియాల పలుకులు జల్లుకోవటం మంచి పద్ధతి. ఇంకా టాపిక్ అంతే. చాలా ఇంకా పాములు మరి అయితే అమ్మ, పాములు పడతారు కదా, మరి వాళ్ళకి ఈ దోషాలు కానీ ఇవన్నీ ఏమి రావా, ఆపాదించవా? అది అడగండి. అమ్మ, మీరు ఇందాక ఒక మాట అన్నారు, పాముల్ని పట్టేవాళ్ళు అది అనేది. ఒకవేళ వాళ్ళు పట్టే క్రమంలో వారి మీద పగ పట్టడం కానీ, లేకపోతే వారికి దోషాలు కానీ అలాంటివి ఏమి ఉండవంటారా? వాళ్ళు మూలికా వైద్యంగా కొన్ని చర్యలు వాళ్ళు తీసుకుంటారండి పాములకు సంబంధించి. వాళ్ళు మనకు చూపిస్తారు కూడా. ఈ తెల్లీశ్వరి అంటారు చూసారా, తెల్లీశ్వరి వేరు, అది చక్రం అని కోస్తే చక్కగా దాంట్లో చక్రాలే ఉంటాయి. అదిను వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఒక రకంగా వాళ్ళు దాన్ని వృత్తిగా కూడా చేసుకుని ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమి జరగకుండా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. తర్వాత వీళ్ళు ఏంటంటే కొంతమంది పాములు ఆడించుకుంటారు చూసారా, మన రోడ్ల మీద కానీ ఎక్కడన్నా ఆడించుకుంటారు కదా. ఆ విధానంలో వాళ్ళు ఏం చేస్తారంటే పాముకి ఆహారం పెడతారు. గుడ్లు కానీ అవి తినే ఆహారం ఏదైతే ఉందో, ఎక్కువగా గుడ్లే నాకు తెలిసి, అట్లాంటి ఆహారం పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. విషాన్ని అనేది వాళ్ళకి అపకారం జరగకుండా విషాన్ని కూడా వాళ్ళు కూరల్లోంచి పిండినప్పుడు ఇన్ని రోజులకు మళ్ళీ అది ఉత్పత్తి అవుతుందని కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి పాములాళ్ళకి ఎక్కువగా కీడు అపకారం జరగదు. ఈ మధ్య కాలంలో పాముల నుంచి కూడా సేకరించిన విషయాన్ని మందులుగా కూడా వాడుతున్నారు. అవునండి, అది నిజమే అంటారా? నిజమే కదా. ఎందుకంటే విషానికి విషమే విరుగుడు అనని ఒక మాట ఉంది. కాబట్టి కొన్ని మందుల్లో, ఔషధాల్లో చివరి దశలో అదే వాడతారని కూడా మనం వింటున్నాం. కాకపోతే విషాన్ని డైరెక్ట్గా అట్టాగే వాడతారంటే అది అపోహండి, అట్లా వాడరు. దాన్ని కూడా శుద్ధి చేసి తగిన జాగ్రత్తలతో సైన్స్ పరంగా కొన్ని పరిశోధనలు చేసి అది వాడటం అనేది జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్గా అట్ట విషం అనేది వైద్యంగా వాడరు, దానికి ఒక చర్యలు అనేవి తీసుకుని వాడటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా చక్కటి విషయాలు తెలిపారు. మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం.